శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 19 మార్చి 2026వ సంవత్సరంలో ప్రారంభమవుతున్నటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండేటువంటి ఫలితాలు, అలాగే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి అనేక అంశాలతో కూడినటువంటి రాజాది నవనాయకుల యొక్క నిర్ణయంతో కూడినటువంటి, అలాగే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వీటన్నిటితో కూడినటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం ఉగాది సందర్భంగా ఎందుకు చెయ్యాలి అనేటువంటి అంశం గురించి మన పెద్దవాళ్ళు, మన మహర్షులు చెప్పినటువంటి అంశాల గురించి క్లుప్తంగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన మహర్షులు జ్యోతిషాస్త్ర రీత్యా చెప్పినటువంటి అంశం ఏంటంటే సర్వం కాలాధీనం, కాలం దైవాధీనం. అటువంటి ఈ కాలపురుషుడి స్వరూపాలైనటువంటి నవగ్రహాలు, నక్షత్ర దేవతలు, నక్షత్రానికి ఉండేటువంటి అధిదేవతలు, వీళ్ళందరినీ స్మరించుకోవడం వల్ల, తద్వారా మనకి ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి చెడుల గురించి తెలుసుకోవడం వల్ల, ఈ చెడు ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ స్మరించడం వల్ల, ఆ చెడుని వినడం వల్ల కూడా దాని యొక్క ప్రభావం, ఇంటెన్సిటీ, తీవ్రత బాగా తగ్గిపోతుందనేటువంటి అంశాన్ని మన పెద్దవాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ఈ రాశి ఫలాలు కానీ, ఈ రాశి ఫలాలతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని కానీ ఉగాది సందర్భంగా మనం అందరం చేసుకోవాలి. దీనితో పాటుగా ఒక 2 ఉదాహరణలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడు ప్రయోగించినటువంటి నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అది అర్జునుడి తలకి గురిపెట్టి వదులుతాడు. వదిలినప్పుడు కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఆయన మొత్తం కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది కనుక తన బొటన వేలుతో రథాన్ని కిందకి తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ నాగాస్త్రం ఏదైతే ఉంటుందో అర్జునుడి తలని కాకుండా కిరీటాన్ని తీసుకుని కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుడికి అది తెలియకపోతే అర్జునుడు ఆ రోజుతోనే మరణించి ఉండేవాడు, మహాభారతంలో ఏమీ ఉండేది కాదు. కనుక అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం తల వంచాలి. ఆ వంచటం ఎలా వంచాలి, ఏ సందర్భంలో వంచాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఇటువంటి అనేక అంశాలని మన మహర్షులు మనకి పూర్తిగా తెలియచేశారు. దాన్నే పెద్దవాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే ఏమంటారంటే తలతో పోయేది తలపాగాతో పోయింది అని వాడుక భాషలో చెప్పడం జరుగుతుంది. కనుక ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి సముద్రం దగ్గర ఉన్నాడు అనుకోండి, తనకంటే ఎంతో ఎత్తైన కొన్ని మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అలలు తన మీదకు వచ్చినప్పుడు కొంచెం వంగడం కానీ, కొంచెం కూర్చోవడం కానీ, లేదా అక్కడి నుంచి పారిపోవడం కానీ చేసేటట్లయితే బ్రతికిపోతాడు. అలా కాకపోతే తనకంటే గొప్పవాడు ఎవడూ లేడని విర్రవేగి ముందుకెళ్ళేటట్టయితే కాలగర్భంలో కలిసిపోతాడు. కనుక ఎక్కడైనా సరే తలంచాల్సి వచ్చినప్పుడు, తగ్గాల్సి వచ్చినప్పుడు ఎక్కడ తగ్గాలని తెలుసుకోవాలంటే పంచాంగంలో చెప్పినటువంటి గ్రహగతుల రీత్యా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ 2 కారణాల రీత్యా మనం ఈ ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకుంటాం. అలాగే ఈ చెడుని మంచిని స్మరించుకోవడం వల్ల వాటి నుంచి మనం చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ మిథున రాశి వారికి వచ్చే ఆదాయం కంటే వ్యయం 3 పాళ్ళు ఎక్కువగా ఉంది. ఇటువంటి సందర్భాల్లో మీరు చేయవలసింది ఏంటంటే మీ జీవిత భాగస్వామి రీత్యా కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల రీత్యా కానీ మీకు వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా వాళ్ళ చేతికి ఇవ్వడం చేసేటట్లయితే, వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాల్లో ఆదాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇచ్చేటట్లయితే ఆ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. రెండో విధానం ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా ముందుగా పెట్టుబడి పెట్టడం, చేతిలో ఎక్కువగా డబ్బులు లేకుండా ముఖ్యంగా బంగారంలో కానీ మీరు పెట్టేటువంటి పెట్టుబడిలో కానీ పెట్టేటట్లయితే ఆ ఖర్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఇక రాజపూజ్యం 1, అవమానం 7. ఇక్కడ ప్రతి 10 మందిలోనూ కేవలం ఒకే ఒక్కడు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి, మీ యొక్క అవసరాన్ని గుర్తించి అందరికీ తెలియచేయడానికి ఒకే ఒకడు మీకు కొమ్ము కాస్తూ ఉంటాడు. కానీ 10 మందిలో 7గురు మాత్రం మిమ్మల్ని ఎదురుగా లేదా రహస్యంగా దెబ్బతీయడానికి, అవమానించడానికి, మీలోని లోటుపాట్లని, మీ కుటుంబ సభ్యులు చేసేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పనులని బయటపెట్టి అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటి నుంచి తప్పించుకోవడానికి తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి కొంచెం శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కొన్ని విషయాలు ఇబ్బంది పడతాయి. అంటే మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 2-3 చిన్న ఉదాహరణలు చెప్పి తర్వాత మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే కొన్ని అనవసరమైనటువంటి భయాలు, అపోహలు, అనుమానాలు మీరు ప్రయత్నపూర్వకంగా మానుకోవాలి. కారణం ఏంటంటే
నమ్మకం లేని ప్రభువుకి సుఖం తక్కువ అంటారు పెద్దలు. మీరు నమ్మక చెడిపోవటమే ఎక్కువగా ఉంటుంది సమాజంలో. అంటే మీరు మీ అయిన వాళ్ళని కానీ, బంధువుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, మిత్రుల్ని కానీ, ఇక ఎవరైనా సరే మీ శ్రేయోభిలాషులను కానీ మనస్ఫూర్తిగా నమ్మిన రోజునే మీకు మంచి ఉచ్చస్థితి కలుగుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్న విషయం ఏం జరుగుతుందంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి కంటక శని ప్రభావ రీత్యా ఎవరిని నమ్మకూడదో వాళ్ళని చాలా జాగ్రత్తగా నమ్మి అన్ని బాధ్యతలు, ఇంటి తాళాలు గుర్తుతో సహా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. ఫలితం కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. అంటే ఇంటి దొంగలకే తాళాలు ఇస్తారు. అలాగా మీరు చేసేటువంటి వ్యాపార, వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో ఎవరిని నమ్మకూడదో వాళ్ళని నమ్మడం వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇట్లాంటి విషయాల్లో కాస్త బాధపడతారు. నిజంగా నమ్మవలసిన వాళ్ళని అనుమానించటం, కొన్ని సందర్భాల్లో అవమానించడం కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు తద్వారా మీకు పూర్తిగా సహాయ నిరాకరణ చేసి మీకు నిజంగా అవసరమైనప్పుడు హ్యాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఎవరు మన మేలు కోరతారు, ఎవరు మేలు కోరరు అనేటువంటి అంశాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించుకోవటం ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. రహస్య శత్రువుల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు మీకు పైకి నవ్వుతూనే కనపడతారు, ప్రతిరోజు నమస్కారం కూడా పెడతారు, కానీ వెన్నుపోటు పొడుస్తారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీ మూలక వివాదాలు, స్త్రీ మూలక ధన నష్టం చాలా విస్తృతంగా ఉంది. ఇక్కడ స్త్రీ మూలక ధన నష్టం అంటే ఒకే విధానంలో ఆలోచించకూడదు. ఆ స్త్రీమూర్తి మీ తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, మీతో పనిచేసేటువంటి కొలీగ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ స్త్రీమూర్తి అయినా సరే స్త్రీ మూలక వివాదాలకి దూరంగా ఉండండి. స్త్రీల వల్ల ధన నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళు ఏదైనా సరే, అంటే మిథున రాశి పురుషులు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు 1-2 సార్లు కాస్త ఆచితూచి నిర్ణయం తీసుకోండి. పెద్ద ఆపదల నుంచి చాలా సునాయాసంగా ఈ సంవత్సరం తప్పించుకుంటారు. ఈ కంటక శని ప్రభావం అనేటువంటిది మిమ్మల్ని ఒక రకంగా ఒక పెద్ద అగాధంలో ముంచడానికి ట్రై చేస్తుంటుంది. దాని నుంచి చాలా సింపుల్గా తప్పుకుంటారు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, సప్త సముద్రాలు హాయిగా ఈదినటువంటి ఒక వ్యక్తి పక్కన ఉన్నటువంటి పిల్లకాలంలో పడిపోయి ఈదలేక కొట్టుకుపోయాడని సామెత. అట్లాగే మీరు చాలా పెద్ద సమస్యల నుంచి సునాయాసంగా బయటపడి చిన్న విషయాల్లో దొరికిపోతూ ఉంటారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇటువంటివన్నీ కూడా మీకు శని ప్రభావంతో ఏర్పడుతూ ఉంటాయి. కనుక ప్రతినిత్యం శివారాధన చెయ్యండి, లేదా శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి, లేదా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, లేదా సుందరకాండ పారాయణ చేయండి. వీటిల్లో ఏది చేసినా కూడా శత్రువులు మీ దాకా రారు. కొంత ప్రత్యేకమైనటువంటి వైరం ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా వైరంతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన తంత్ర ప్రక్రియలతో, అంటే కార్తవీర్యార్జున తంత్రంతో కానీ, ప్రత్యంగిరా తంత్రంతో కానీ, ఇటువంటి వాటితో వాళ్ళని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. ఈ సంవత్సరం అది సాధ్యపడుతుంది. దీనికి కారణం ఏంటంటే రాహుకేతువుల యొక్క గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే ఈ సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంది. మిథున రాశి స్టాక్ మార్కెట్ వ్యాపారస్తులు ఎవరైనా సరే సక్సెసే అవుతారు. వీళ్ళు చెప్పే సలహాలు అయితే సూపర్ హిట్ అవుతాయి. మీ యొక్క అనాలిసిస్ చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 2026 సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ముఖ్యంగా పరాభవన సంవత్సరంలో ఈ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు చాలా తీవ్రంగా ఉంటాయి. కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సరం తండ్రి గారితో భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాగే ఈ పిల్లల పట్ల ఆపేక్ష విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పురుష సంతానం పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు. వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, వాళ్ళ కోసం ఎంతో కష్టపడతారు. దానికి తగ్గ ఫలితం కూడా బాగుంటుంది. వాళ్ళు మిమ్మల్ని భవిష్యత్తులో కూడా చాలా బాగా గొప్పగా చూసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ కంటకశని ఉండటం, గురుగ్రహ అనుగ్రహం ఉండటం, ఇవి రెండు కూడా సైమల్టేనియస్గా ఉండటం వల్ల మీకు కొంతకాలం అదృష్టం ఏర్పడుతుంటుంది, కొంతకాలం పాటు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే మీరు ఒకసారి నచ్చుతారు, ఇంకోసారి నచ్చరు. ఈ సంవత్సరం అంతా కూడా ఒకళ్ళకి నచ్చుతారు, ఇంకోళ్ళకి నచ్చరు. ఒక కుటుంబం, ఒక మీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి ఒక కుటుంబం ఉందనుకోండి, వాళ్ళలో మీరు ఒకళ్ళకే నచ్చుతారు, వైఫ్కి నచ్చితే హస్బెండ్కి నచ్చరు, హస్బెండ్కి నచ్చితే వైఫ్కి నచ్చరు. అట్లా మీరు ఏదైనా సరే కొంచెం ద్వంద్వ ప్రవృత్తి, ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వపరమైనటువంటి ఆలోచనలతో కొంచెం మీకు నడుస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. అది కాస్త దానికి మీరేం చేయలేరు. నచ్చినప్పుడు సంతోషం అనండి, నచ్చనప్పుడు ఇంకా సంతోషం అనండి. ఇదొక్కడే దీనికి మంత్రం. ఇకపోతే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు ఏర్పడబోతున్నాయి. మరి ముఖ్యంగా ఎవరైతే 45-50 సంవత్సరాలు దాటినటువంటి మిథున రాశి జాతకులు ఉంటారో వాళ్ళలో ముఖ్యంగా
ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి షుగర్, బీపీలు వంటివి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అది కూడా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి మాత్రం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే 60+ ఉంటారో వాళ్ళకి కొంచెం యూరినల్ ట్రాక్ సంబంధించి అంటే మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, యూరినల్ ట్రాక్ డిజార్డర్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇటువంటివి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మరి ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రాన్ని, ధన్వంతరి తంత్రాన్ని వీటిని పాటించేటట్లయితే మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది. అలాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నిరంతరం పోరాటం లాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా మనుగడ కోసం పోరాడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే మరొక రంగం ఏంటంటే ఇబ్బంది పడేటువంటి రంగం మిథున రాశిలో సాఫ్ట్వేర్ రంగం. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకు కూడా వాళ్ళు జీతం పెరగటం మాట అటుంచి ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. సరే, కొంతమందికి వీళ్ళలో ఏం జరుగుతుందంటే జీతం పెరుగుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, బాగుందనుకునే వేళకి ఏదో ఒక రకమైన ఉపద్రవం వచ్చి ఉద్యోగంలో కొంత భంగం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా గురువుకు సంబంధించిన, శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు నేను చెప్తాను. వాటిని ఖచ్చితంగా పాటించి ఆ సమస్యల నుంచి బయటపడండి. ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి అతిగా ఆలోచించటం వల్ల కొంచెం నిద్ర పట్టకపోవటం, అకాలంగా అంటే కాలంగాని కాలంలో భోజనం చేయడం వల్ల డైజెస్టివ్ డిజార్డర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కూడా వస్తాయి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అంటే గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. చుట్టుపక్కల వాళ్ళ గురించి ఫస్ట్ ఆలోచించడం మానేయండి. ఈ సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కళాకారులకి, కవులకి, రచయితలకి వీళ్ళకైతే చాలా బాగుంది. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సొంత వృత్తులు చేసేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. వ్యాపార వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక వర్గం అంటే కొన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. శని సంబంధమైనటువంటి వ్యాపారాలు మాత్రం కొంచెం ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పెడతాయి. శని సంబంధమైన వ్యాపారాలంటే పత్తి, ఇనుము, జనుము, లెదరు, ఆయిల్స్ రిలేటెడ్గా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, పెట్రోలు ఇటువంటి వాటికి సంబంధించి చేసేటువంటి వాళ్ళకి, నలుపు సంబంధమైన వస్తువులు, కోలు ఇటువంటివి చేసే వాళ్ళకి మాత్రం కొంచెం టఫ్ టైము, కొంచెం జాగ్రత్తలు పడాలి. ఈ సంవత్సరం కొంచెం వ్యాపారంలో నష్టాలు వస్తే మాత్రం చాలా తీవ్రంగా వస్తే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. అవసరమైనప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం ఈ సంవత్సరం కొంత అవసరంగా గోచరిస్తుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళు గురు, శని, రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. గురువుకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే ప్రతి గురువారం నాడు కానీ లేదా ప్రతినిత్యం కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్రని పారాయణ చేయండి. అలాగే దత్త మందిరాలు సందర్శించండి. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ, అలాగే ఈ శనికి సంబంధించినటువంటి క్షేత్రమైనటువంటి శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడిని సందర్శించి తైలాభిషేకం జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. లేకపోతే అంత దూరం వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి ప్రతి శనివారం నాడు తైలాభిషేకం జరిపించండి. ఇలా 8 శనివారాలు చేయాలి. అలాగే రాహుకేతువులకి సంబంధించి ఈ కాళహస్తిలో కానీ, నాగర్కోయిల్లో కానీ ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి ఈ కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి శాంతి పరిహార పూజలు జరిపించుకోండి. అలాగే ఈ రాహుకేతువులకు సంబంధించి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్ కర్నూలు వంటి సర్పక్షేత్రాలని సందర్శించండి. వీటితో పాటుగా మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా మీరు మేనమామతో, అలాగే మేనమామల వరస ఉన్న వాళ్ళతో అంటే మావయ్య పిల్లనిచ్చినటువంటి మామతో కానీ మేనమామలతో కానీ వీలైనంత వరకు తగాదాలు పెట్టుకోకుండా ఉండండి. ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. అలాగే వాగ్వివాదాల జోలికి పోవద్దు. మీరు అనవసరమైనటువంటి ఘర్షణలకి తెరెత్తకుండా ఉండటం, జాగ్రత్త పడటం అనేటువంటిది ఈ సంవత్సరం చాలా బాగా అవసరం. మరిన్ని శుభ ఫలితాలు సాధించాలంటే ఈ సంవత్సరం మరి ముఖ్యంగా ఏదైనా ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఎవరికైనా సరే ఈ మిథున రాశి వాళ్ళకి మేనమామలు కనుక ఉండేటట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుని ఆ పనిని ప్రారంభిస్తే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు.